ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయించబడకూడదు. దేవుని టార్గెట్ ఏంటంటే ఆయన రక్షణ పొందిన బిడ్డలందరిలో కూడా ఈ అతిశయం అనే దాన్ని సమాధి చేయాలని పూనుకున్నాడు ఆయన. నేనేదో సాధించగలను, నేనేదో చేయగలను అన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా చేయాలనుకున్నాడంటే, నా వలన ఏది జరగదు తండ్రి, నా వలన ఏది అవ్వదయ్యా, నువ్వే అన్నీ చేయగలవు, నిన్ను బట్టే నేను అతిశయిస్తాను, నిన్ను బట్టే నేను ఆనందిస్తాను, నిన్ను బట్టే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ ఓన్లీ. నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా వంశము కాదు, నా స్థితి కాదు, దేనిని బట్టైనా నేను అతిశయిస్తున్నానంటే అతిశయ కారకుడవు నీవే. నీవే నా పరిశుద్ధత, నీవే నా జ్ఞానము, నీవే నా బలము, నీవే నా విమోచన. అప్పుడు దేవుడు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడు అనమాట. ఇంత దాకా దేవుడు చెక్కుతూనే ఉంటాడు. కొంతమంది విచిత్రమైన ట్రాప్లో పడతారు. ఏంటంటే భక్తిపూర్వకమైన అతిశయం, ఇది ఇంకా ఘోరమైనది. తన ప్రార్థనను బట్టి అతిశయిస్తారు కొంతమంది, తన పరిశుద్ధతను బట్టి అతిశయిస్తారు. ఇది ఇంకా ఘోరమైనటువంటి అతిశయం. తన సేవను బట్టి అతిశయిస్తుంటారు. ఇది ఇంకా ఘోరమైన అతిశయం తెలుసా. ఇది దేవుడు చాలా కష్టంగా ఇతని నుంచి తీసేసే అతిశయం. అది మామూలు అతిశయాలు తీయడం దేవునికి పెద్ద విషయం కాదు. నెబుకద్నెజరు గర్వించాడు. ఈ రాజ్యం అంతా నాదే కదా, నేను కట్టించుకున్నాను కదా, నా ఘనత కొరకు నేను కట్టిన బబులోను నగరం కాదా అన్నాడు. వెంటనే దేవదూత ఆకాశం నుండి ఆకాశవాణి వినబడింది, నీకు ఇదేరా శిక్ష, ఈ రోజు నుంచి 7 సంవత్సరాల వరకు నువ్వు పశువులాగా గడ్డి తింటావు, వేళ్ళు గోర్లు పెరిగిపోతాయి, జుట్టు పెరిగిపోతుంది, అడవి మనిషిలాగా నువ్వు మారిపోతావు, ప్రజలు నిన్ను తరిమేస్తారు. ఆ రోజే అలాగ జరిగిపోయింది అతనికి. ప్రజలందరూ రాజుగారికి పిచ్చెక్కిందని చెప్పి తరిమేశారు. అడవి మృగాలతో పాటు ఉండిపోయాడు నెబుకద్నెజరు మహారాజు. ఆ శిక్ష అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు బుర్ర పనిచేసింది. సృష్టికర్త అయిన మహాదేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దాటి ఎవ్వరేం చేయలేరు. పరలోక వాసుల ఎడల, భూమి మీద నివాసుల ఎడల తనకిష్టమైనదంతా ఆయన జరిగించేవాడు. ఎవరిని స్థాపించాలో ఆయన ఇష్టం, ఎవరిని పడగొట్టాలో ఆయన ఇష్టం తప్ప మనమెవరం అనుకున్నాడు. అప్పుడు మానవ బుద్ధి వచ్చేసింది. మళ్ళీ అందరు జనాలు ఎత్తుక్కొని వచ్చారు, మా రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు, స్నానం చేయించారు, గోర్లు కట్ చేసి జుత్తు తీయించి మళ్ళీ కుర్చీ మీద కూర్చోబెట్టారు. అప్పుడు ఇక గర్వం ఎగిరిపోయి ప్రపంచ ప్రజలందరికీ రాశాడు, ఆకాశమందున దేవునికి అందరూ భయపడాలిరా బాబు, ఆయన దగ్గర తోక జాడించకూడదని. ఆ మహాదేవుడు ఈ భౌతికమైన గర్వాన్ని, అతిశయాన్ని ఈజీగా తొలగిస్తాడు, కానీ భక్తి గర్వం వస్తే చాలా కష్టం. అది సేవా గర్వం, ప్రార్థనా గర్వం, పరిశుద్ధత గర్వం వస్తే చాలా కష్టం అది. అందుకే ఏ విధమైన అతిశయం కూడా మనకు క్షేమము కాదు. దేవుని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. అలాగ దేవుడు జాగ్రత్త పడతాడు అన్నమాట మన విషయంలో. ఎక్కడైనా మనం అతిశయం ప్రవేశిస్తుందనగానే దేవుడు ఒక మొక్క చెప్తాడు, టక్కువ, అమ్మ బాబోయ్ ప్రభువా, లేదు తండ్రి, ఏ గర్వం లేదు, ఏం లేదు, నా వల్ల ఏం కాదు, నువ్వే అని. దేవుని ఏర్పాటు అనే విచిత్రమైనటువంటి వ్యవస్థలో నువ్వు నేను రావడం గొప్ప ధన్యత మనకి. మనల్ని దేవుడు చెక్కుతున్నాడు. మన సమస్యలన్నీ కూడా దేవుడు చెక్కడంలో భాగాలే. ఈ శోధనలు, ఈ పరీక్షలన్నీ కూడా దేవుడు నేను చెక్కడంలో భాగానే. ఆ చెక్కడం అయిపోయిన తర్వాత ఎంత అందమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావంటే, నీ వ్యక్తిత్వం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా, దేవుడే మెచ్చుకునేంత సౌందర్యం ఆయనే నీకు కలగజేస్తాడు. ఇవన్నీ ఆయన చెక్కడంలో భాగాలే.